రజనీకాంత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కున్న ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు. అసలు పాన్ ఇండియా సినిమా అనేది మొదలెట్టిందే ఈ తలైవా. కబాలీ సినిమాతో ఇతర దేశాల్లో కూడా మన సినిమాకు క్రేజ్ తీసుకొచ్చిన సౌత్ స్టార్ హీరో. అయితే రజనీకాంత్ ఎంత ఎత్తు ఎదిగినా నిరాడంబర జీవితాన్నే ఇష్టపడతారు. అంతేకాదు తనకు కావలసిన వ్యక్తులందరికీ ఏది మంచో ఏది చెడో కూడా చెప్తూ వారి మంచి కూడా కోరుకునే ఉన్నతమైన వ్యక్తి. అలాంటి రజనీ ఒక నిర్మాత మంచి కోరి ముందే జాగ్రత్త చెప్పినా కూడా వినిపించుకోకపోవడంతో అతని జీవితంలో మర్చిపోలేని ఫెయిల్యూర్ని చెవి చూడాల్సి వచ్చింది. ఏం చేస్తున్నావు అని అడిగితే ఇది చెప్పాను. వద్దొద్దు, అమ్మవారి పేరు పెట్టి శక్తి ఆ సినిమా వద్దు అని. సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు భారీ విజయాలు సాధిస్తే మరికొన్ని అనూహ్యమైన ఫలితాన్ని అందిస్తాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయితే ఏమాత్రం బజ్ లేకుండా విడుదలయ్యే సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సందర్భాలు కోకొల్లలు. అనుభవం లేని వారి సంగతి పక్కన పెడితే సీనియర్ దర్శక నిర్మాతలు కూడా బొక్కబోర్లా పడుతుంటారు. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పినా వినకుండా ఓ సినిమా తీసిన ప్రొడ్యూసర్ కోట్లలో నష్టం తెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ ప్రొడ్యూసర్లలో చెలసాని అశ్విని దత్ ఒకరు. వైజయంతి మూవీస్ బ్యానర్పై ఎన్నో హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అన్నగారు నటరత్న ఎన్టీఆర్ చేతుల మీదుగా ఊపిరి పోసుకున్న వైజయంతి మూవీస్ దాదాపు 50 ఏళ్లుగా తన ప్రస్థానాన్ని విజయవంతంగా సాగిస్తోంది. ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాతో మరోసారి వైజయంతి మూవీస్ పేరు దేశమంతా మారుమోగింది. 1975లో ఎన్టీఆర్తో ఎదురులేని మనిషితో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన అశ్విని దత్ యుగపురుషుడు, జమదగ్ని, ఆఖరి పోరాటం, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గోవిందా గోవిందా, ఇంద్ర, చిరుత, కల్కి 2898 AD వంటి సినిమాలను నిర్మించారు. అలాగే మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నారా రోహిత్ వంటి హీరోలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు అశ్విని దత్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అశ్విని దత్ పలు సినిమాలు తీశారు. సక్సెస్ఫుల్ గా సాగుతున్న అశ్విని దత్ కెరియర్ లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన శక్తి చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో దాదాపు 48 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 2011 ఏప్రిల్ 1న విడుదలై భారీ నష్టాలు మిగిల్చింది. శక్తి సినిమా దెబ్బకు అశ్విని దత్ కోలుకోలేకపోయారు. దాదాపు 7-8 ఏళ్లు ఆయన సినీ నిర్మాణానికి దూరం అయ్యారు. ఈ సినిమా గురించి అశ్విని దత్ పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి జాతకాలను ఎక్కువగా నమ్మే అశ్విని దత్కు ఆయన సన్నిహితుడైన జ్యోతిష్యుడు 2010 ప్రాంతంలో నీకు ఏలినాటి శని మొదలు కాబోతోందని, 7.5 ఏళ్ల పాటు ఏ సినిమా తీయొద్దని సూచించారట. అయితే అన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండటం కెరీర్ పరంగా మంచిది కాదని దత్ మనసులో అనుకున్నారట. జ్యోతిష్యుడి మాటలను పట్టించుకోకుండా వెంటనే ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబోలో శక్తి చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లారు. షూటింగ్ మధ్యలో ఉండగా ఓ రోజున తన బెస్ట్ ఫ్రెండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గరికి వెళ్లారట అశ్విని దత్. మాటల సందర్భంలో శక్తి సినిమా తీస్తున్నానని, ఇందులో శక్తి పీఠాల బ్యాక్ డ్రాప్ ఉంటుందని రజనీతో చెప్పారట. శక్తి బాగా డిసప్పాయింట్. కెరీర్లో ఒక్క సినిమాలో 25 కోట్లు పోవటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అయితే అమ్మవారి కథాంశంతో సినిమా వద్దని వెంటనే శక్తి సినిమాను ఆపేయమని అశ్విని దత్కు రజనీ హెచ్చరించారట. అయితే అప్పటికే సగభాగం షూటింగ్ కంప్లీట్ కావడంతో వెనక్కి తగ్గలేనని రజనీకి చెప్పిన అశ్విని దత్ అలాగే మొండిగా శక్తి సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేయగా దాదాపు 25 కోట్ల నష్టం వాటిల్లిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.